తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడికి, పరిశుద్ధ ఆత్మ దేవుడికి స్తుతియు ఘనతలు మహిమయు కలుగునుగాక. మనము ఉదయకాలము పునరుద్ధాన రహస్యమును ధ్యానించాము. సాయంత్ర సమయంలో కూడా ఆ పునరుద్ధాన రహస్యంలో కలిగి ఉన్న ఇంకో కొన్ని కార్యమును మనం ధ్యానించబోతున్నాం. 7 విధమైన అనగా 3 వివిధమైన కాలములలో 7 వరుసలుగా జరగపోయే పునరుద్ధానం గురించి ధ్యానిస్తున్నాం. ఉదయకాలం మొదటి వరుసలో జరిగిన పునరుద్ధానం, రెండో వరుసలో జరిగిన పునరుద్ధానమును 3 గ్రూపుగా జరిగిన కార్యమును మనం ధ్యానించినాం. తర్వాత 3వ పునరుద్ధానముగా జరగబోయే కార్యమును మనము ఇంట్రొడక్షన్గా చూసాం. ఇప్పుడు 3వ పునరుద్ధానం అనేది యేసుక్రీస్తు వారు రెండో రాకడ అయిపోయినాక పరిశుద్ధాత్మ దేవుడు వారు రాజ్య పరిపాలన ముగింపుకు వచ్చిన తర్వాత క్రీస్తు విరోధి రాజ్యం భూమిలో స్థాపించబడబోతుంది. ఈ కాలంలో ఇజ్రాయేలు ఉంటారు, అన్యులు ఉంటారు, క్రైస్తవులు కూడా చేయి విడువబడి ఈ భూమి మీద ఉంటారు. వారు ఎందుకు చేయి విడువబడుతున్నారంటే రక్షించబడి ఉంటారు, బాప్టిజం తీసుకొని ఉంటారు, కానీ పాపం చేసి పాపంలే ఉండి మారు మనస్సు పొందక పశ్చాత్తాపం పొందకుండా ఉన్న ప్రతి వారు ఆ దానిలో చేయి విడువబడిన కన్యకలుగా ఉంటారు. వీళ్ళను ఈ క్రీస్తు విరోధి చాలా ఉపద్రవం చేస్తాడు, శ్రమలు చేస్తాడు. దీనికి సపోర్ట్ ఇజ్రాయేలు కూడా సపోర్ట్ చేస్తారు. ఇలా అందరితో పాటు సపోర్ట్ తీసుకొని చేయి విడువబడిన కన్యకలైన క్రైస్తవులను ఆ క్రీస్తు విరోధి ఉపద్రవం చేసినప్పుడు, శ్రమల పాలు చేసినప్పుడు, ఆ శ్రమ కాలంలో ఆ 3 సంవత్సరం వరకు వాళ్ళు శ్రమలు పొంది 666 ముద్ర గుద్దకుండా, ఆయన సేవించకుండా, ఆయన మాటకు లోబడకుండా ఉన్నవారు ప్రతివారు క్రీస్తు విరోధి ద్వారా చంపివేయబడి రక్త సాక్షులుగా చనిపోతారు. ఇలా రక్త సాక్షులుగా చనిపోయిన వారు పెళ్లి కుమార్తెకి అనగా భార్య అయిన సంఘానికి చెలికదిలుగా మార్చబడి యేసుక్రీస్తు ఉన్న ఆకాశంకు ఎత్తబడతారు. గమనించాలి, ఇది 3వ పునరుద్ధానం, 3వ వరుసగా జరిగే పునరుద్ధానం. దీని పేరు చెలికదిలు. ఇది క్రైస్తవులే. వీళ్ళు చేయి విడువబడి ఈ భూమిలో క్రీస్తు విరోధి ఉన్నప్పుడు జీవించేవారు. తర్వాత ఇజ్రాయేల్ జనము ఆ మొదటి 3 సంవత్సరం అయిపోయిన తర్వాత క్రీస్తు విరోధి ఇజ్రాయేలుకు నచ్చలేని ఒక మృగమునో జంతువునో మందిరంలో బలి ఇస్తుండగా ఇజ్రాయేల్ జనం చూసి ఇది వచ్చి ఉన్నది మెస్సియా కాదు అని తెలుసుకొని వాళ్ళు ఇది యేసుక్రీస్తు కాదు, ఇది క్రీస్తు విరోధిని తెలుసుకున్నప్పుడు క్రీస్తు విరోధికి వారి మీద పగ గసి అనేకమైన ప్రాబ్లమ్స్ మొదలవుతుంది. ఇలాంటి సమయంలో ఈ ఇజ్రాయేల్ జనానికి కన్ఫ్యూషన్లో పడిపోయి మనం నమ్మిన దేవుడు యేసుక్రీస్తు కాదా, క్రీస్తు విరోధియా, ఎవరా అని చెప్పి సమస్యలో పడిపోయిన సమయంలో 3వ ఆకాశమున పరదేశు నుండి అనగా మధ్య పరదేశు నుండి మోసే, ఎలియా, ఏనోకు ముగ్గురు భూమి మీద వస్తారు. వీరు పేరు తెలుగులో చెప్పాలంటే పేరండాలు అంటారు. పేరండాలు అంటే పెళ్లి కుమారుడుకు చెలికాడుగా ఉన్నవారికి ముందు గుర్తింపు కలిగిన వారిని పేరు. అంటే పెళ్లికి ముందు సాక్షి వారు అవసరం, పెళ్లి జరిపించడానికి ప్రాముఖ్యమైన పెద్దల అవసరం. దానికి ఈ ముగ్గురు సాక్షిగా ఉంటారు. దీని గురించి అనేకమైన రహస్యాలు ఉన్నది.
అనేకులు రెండు విధమైన తర్కింపు చేస్తారు. వచ్చేది మోసే ఎలియా అని ఒక గ్రూప్ అంటారు, ఒక గ్రూపు ఎలియా ఏనోక్ అంటారు. కానీ బైబిల్లో అనేకమైన రహస్యం ఉన్నది. ముగ్గురు కూడా దిగి వస్తున్నట్టుగా వాక్యం చెలవిస్తున్నది. అయితే ఈ ముగ్గురు వచ్చి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, 9వ వచనం, 11వ వచనం ప్రకారం వారు ఈ భూమికి వచ్చి ఇజ్రాయేల్ జనానికి ప్రవచనం చెప్పి నిజమైన యేసుక్రీస్తు ఎవరు అని సువార్త చెప్పినప్పుడు అంతవరకు ఎన్నో దేవజనుల ద్వారా విన్ని వాళ్ళ నేత్ర కళ్ళు విప్పబడకుండా మనోనేత్రం గుడ్డిగా మారి ఉన్న ఇజ్రాయేలు వారు మనోనేత్రం వీళ్ళు ముగ్గురు ద్వారా తెరవబడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు పాత నిబంధనలు జీవించి ఉన్న ఎలియా మోసే వచ్చి చెప్తే కానీ ఏది నమ్మకుండా ఉండునటువంటి వైరాగ్యం కలిగిన ఒక జనం అన్నమాట. అందు కాబట్టి వారి కొరకే నిజముగా మరణించకుండా ఏనోకు ఎలియా మోసే ముగ్గురు ప్రాణంతో ఉండగానే వాళ్ళు 3వ ఆకాశం కొనివేయబడి అక్కడ విశ్రాంతి పొందుతున్నట్టుగా వాక్యంలో ఉన్న ఎన్కోడింగ్ సిస్టమ్ మూల గుర్తింపు పదాలు మనకు అర్థం చేపిస్తున్నది. అయితే వీళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు దగ్గర 3 సంవత్సరం వరకు వాళ్ళు సువార్త చెప్పినట్టుగా ప్రవచన చెప్పినట్టుగా వాక్యములు వస్తున్నది. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రవచన చెప్పిన తర్వాత ఆఖరిలో ఆ దిన ముగింపు దినంలో ఈ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వాళ్ళ జనం వచ్చి వాళ్ళను చంపివేసి రక్త సాక్షిగా ఈ ముగ్గురు చనిపోయి ఆ వీధుల్లో 3 దినాలు శవముగా పడి ఉన్నట్టుగా వాక్యం చెలవిస్తున్నది. ఇలా వాళ్ళు రక్షణ సువార్తను ప్రకటిస్తుండగా నిజమైన మెస్సియా ఎవరో చెప్తుండగా ఇజ్రాయేలు జనాల్లో ఉన్న మనోనేత్రం తెరవబడి నిజమైన యేసుక్రీస్తును వాళ్ళ సొంత రక్షకుడుగా అంగీకరించే సమయంలో సువార్త చెప్పి వీళ్ళను హత్య చేసి రక్త సాక్షులుగా చంపివేస్తున్నారు. ఇలా ముగ్గురు చనిపోయిన టైంలో 3 రోజులు వాళ్ళ శవాలు వీధి మీద పడి ఉండగా అందరూ చూస్తున్నారు. ఈ సమయంలో జీవ ఊపిరి పైనుంచి దిగి వచ్చి వాళ్ళు పునరుద్ధానం చెంది 4వ పునరుద్ధానంలో 4వ వరుసగా వాళ్ళు 3వ ఆకాశానికి కొనిపోబడుతున్నారు. మొదటి వరుస యేసుక్రీస్తు, 2వ వరుస భార్య అయిన సంఘం, అనగా మొదటి కార్యంలో 2 వరుసగా పునరుద్ధానం జరుగుతున్నది. 2వ పునరుద్ధానంలో 3 వరుసలు ఉన్నది. ఒకటి చేయుడబడినటువంటి క్రైస్తవులు, 2వది పెళ్లి కుమారుడికి చెలికాడుగా ఉన్నటువంటి వారికి ముందు గుర్తింపు కలిగిన సాక్షులు, 3వది ఆ రోజుల్లో ఈ ముగ్గురు సాక్షి నోట రచించబడిన ప్రతివారు మళ్ళీ వీళ్ళకి ఎదురు తిరగడం వల్ల ఈ క్రీస్తు విరోధి వాళ్ళను కూడా 666 ముద్ర గుద్దుమని చెప్తాడు. ఇది 2-3 సంవత్సరం జరిగేది. ఈ 666 ఇజ్రాయేల్ జనము కుత్తకుండా వాళ్ళు వేదనలో శ్రమల్లో ఉపద్రవంలో పడి వాళ్ళు ఆఖరి బరిని నిలబడి 2-3 సంవత్సరం అనగా మహాశ్రమ కాలంలో ఆఖరి వరకు నిలిచి యేసుక్రీస్తు కొరకు వారు కూడా రక్త సాక్షిగా చనిపోతున్నట్టుగా వాక్యం చెలవిస్తున్నది. ఇది మహాశ్రమ కాలంలో జరిగేది. వాక్యాధారం ఇస్తానండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు, రోమా పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో దీని గురించిన లోతైన రహస్యం రాయబడి ఉన్నది. సో వీళ్ళు కూడా రక్తసాక్షిగా చనిపోయి మరణించి 2వ పునరుద్ధానంలో 5వ వరుసలో పునరుద్ధానం చెంది యేసుక్రీస్తుకు పెళ్లి కుమార్తెగా భార్యగా మారలేరు. పెళ్లి కుమారుడైన భర్త అయిన యేసుక్రీస్తుకి చెలికాడు అంటే తోడు పెళ్లి కొడుకులుగా మారుతారన్నమాట. హల్లెలూయా. అందు కాబట్టి ఈ 2వ వరుసలో 2వ పునరుద్ధానంలో 3 వరుసలు. మొదటిది చెలికదిలో, ఇది శ్రమకాలంలో జరుగుతున్నది. మహాశ్రమకాలం మధ్యలో ఈ చెలి కాడు అనగా తోడు పెళ్లి కొడుకులకు
పెళ్లి కుమారుడు యొక్క స్నేహితులకు ముందు సాక్షిగా ఉన్నటువంటి ముగ్గురు చనిపోవడంలో అది వాళ్ళు పునరుద్ధానం ద్వారా జరుగుతున్నది. 5వ పునరుద్ధానం 5వ వరుసగా పెళ్లి కుమారుడు భర్త అయిన యేసుక్రీస్తుకి వాళ్ళు తోడు పెళ్లి కొడుకుగా చెలికాడుగా ఇజ్రాయేలు మాత్రమే పునరుద్ధానం చెందుతున్నారు. గమనించాలి. ఇది ఒకవేళ మీకు ఏంది ఇలా ఉన్నదా అలా ఉన్న ఒకవేళ అనిపించవచ్చు. గమనించండి, ఇజ్రాయేలు మాత్రమే యేసుక్రీస్తుకి స్నేహితులుగా మారగలుగుతారు. పెళ్లి కుమార్తె సంఘానికే పెళ్లి కుమార్తె స్నేహితుగా మారగలుగుతాయి. పెళ్లి కుమార్తె వైపు ఉన్నవారు పెళ్లి కుమారుడికి స్నేహితుగా మారలేరు. శ్రమకాలం అన్నది రెండో పునరుద్ధానం సంబంధమైన కార్యం. శ్రమకాల ముగింపులో రెండో పునరుద్ధానంలో 3వ వరుసగా పెళ్లి కుమార్తె సంఘముగా విడువబడిన వారు పునరుద్ధానం చెందుతున్నారు. 4వ వరుసగా పెళ్లి కుమారుడు స్నేహితులకు ముందు సాక్షిగా ఉన్నవారు మహాశ్రమ కాలంలో ప్రారంభంలో చనిపోతున్నారు. వాళ్ళు కూడా పునరుద్ధానం చెందుతున్నారు. 5వ వరుసగా పెళ్లి కుమారుడికి అనగా భర్త అవబోయే యేసుక్రీస్తుకి చెలికాడుగా తోడు స్నేహితులుగా ఇజ్రాయేలులో ఆ సాక్షుల నోట రక్షణ సువార్తను విన్ని యేసుక్రీస్తును విశ్వాసించి రక్త సాక్షులుగా చనిపోయిన వారి కూడా ఎత్తబడుతున్నారు. ఇలా 3 ఆకాశంలో పరదేశులో 2 ఏదెన్ తోటంలో ఎలా దేవుడు తన సృష్టిలో ప్రారంభంలో ముగిస్తారో అదే విధముగా ప్రసంగి 1వ అధ్యాయం 3, 4, 5 ప్రకారం గాలి, నది, సూర్యుడు అది ఎక్కడ ప్రారంభించే చోటికి వెళుతుందో అదే ప్రకారం మొదటి ఆదాం వివాహం ఏదెన్ తోటంలో జరిగిన ప్రకారం 2వ ఆదాం వివాహం కూడా అదే ఏదెన్ తోటంలో 3వ ఆకాశం పైన ఉన్న మధ్య పరదేశంలో జరుగుతున్నట్టుగా లోపల ఉన్నటువంటి ఎన్కోడింగ్ సిస్టమ్ మూల గుర్తింపు పదాలు మనకు తెలియచేస్తున్నది. ఇది నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. ఇది మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఈమెటి యూనివర్సిటీలో మీకు దీని గురించిన మరి లోతైన కార్యమును రీసెర్చ్ ద్వారా ద వర్డ్ రీసెర్చ్, ద వర్డ్స్ రీసెర్చ్, చాప్టర్ రీసెర్చ్, ద క్యారెక్టర్ రీసెర్చ్, బుక్ రీసెర్చ్ దీనిలో అంతా మీకు చూపించి మిమ్మల్ని సరైన సత్యం నడిపిస్తాం. అయితే 2వ ఆదాముకు వివాహం చేయడానికి ఈ పెళ్లి కుమారుడు వచ్చేసారు. భర్త, భార్య అయిన సంఘము, భార్యకు చెలికదిలు, భర్తకు చెలికాడు, ఇంకా వీళ్ళు పెళ్లికి అంత ముందు సాక్షులుగా కూడా ఎలియా, ఏనోకు, ఈ మోసే ద్వారా వివాహానికి అంత సిద్ధపరచబడుతున్నది. ఇప్పుడు 6వ సంవత్సరం ఎండింగ్లో వివాహం చాలా చాలా ఘనముగా ఆత్మీయ అర్థంలో, మాంసార్థం కాదండి, ఆత్మీయ అర్థంలో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ద్వారా తండ్రి అయిన దేవుడు చిత్తం ద్వారా అది 3వ ఆకాశంలో పరదేశంలో జరుగుతున్నది. గమనించాల. ఈ సమయంలో అందే క్రీస్తు అనగా క్రీస్తు విరోధి రాజ్య పరిపాలన మరీ 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 అది ఘోరమైన రాజ్య పరిపాలన భూమి మీద జరుగుతున్నది. ఈ 1 సంవత్సరం ఎవ్వరు అడ్డు లేకుండా వాడి ఇష్ట అనుసారంగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఈ సమయంలో 3వ రాకడ అనగా ఒలివ కొండ మీద యేసుక్రీస్తు 3వ రాకడలో దిగివచ్చి ఆయనతో పాటు భార్య అయిన సంఘం, ఈ చెలికదిలు, చెలికాడు, దైవదూతులు, ముందు సాక్షులు అందరు దిగివచ్చి లోక రాజులతో యుద్ధం చేసి యేసుక్రీస్తు ప్రతి వారు తలకైన నరికి అనగా క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త నిద్ర తలకైన నరికి గడ్డ సర్పమును సంగేలుతో బంధించి పాదాలంలో కట్టివేసి ప్రతి వారు రాజులను జయించి మొదటిసారిగా రాజాది రాజుడు అనగా రాజుల రాజుడుగా మారి అన్ని రాజులకైనా మీదైన రాజుడు నామమును ఆయన పొందుతున్నారు. ఇప్పుడు భూమి మీద 1000 పరిపాలన స్థాపించబడిపోతున్నది. యాక్చువల్ ఏంటంటే 1000 సంవత్సర పరిపాలన గురించి అనేకమైన ఉపదేశం మన దగ్గర ఉన్నది. యాక్చువల్ కొందరు ఏమంటున్నారంటే
మన భూమిలో ఇప్పుడు జరిగేదే 1000 ఏళ్ల పరిపాలన అంటున్నారు. నన్ను వింటున్నట్టు ప్రియ సహోదర సహోదరులారా, 1000 ఏళ్ల పరిపాలన అది 3వ రాకడ అయిపోయినాక, 3వ ప్రపంచ యుద్ధం అయిపోయినాక తర్వాత జరిగేదే 1000 ఏళ్ల పరిపాలన. దీనిలో మనము రాజులుగా, ప్రభులుగా, యాజకులుగా ఇదే భూమిలో ఉండి ఈ లోక జనమంతా ఉంటారు, అన్యులు ఉంటారు, క్రీస్తు విరోధిని వెంబడించిన వారు ఉంటారు, చేయి విడువబడిన వారు, 666 ముద్ర గుర్తుకున్న వారు కూడా ఉంటారు. వీళ్ళంతా దేవుడు తన సంఘముతో, భార్యతో రాజ్య పరిపాలన చేసుకుంటా అవస్థ. ఈ రాజ్య పరిపాలన చేసుకున్న తర్వాత, ఈ 1000 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత తవల సింహాసనం పరలోకములో వేయబడుతుంది. ఈ తవల సింహాసనం వేయబడినప్పుడు భూమిలో ఉన్న పెళ్లి కుమార్తెతో పాటు ఆది కాలం చనగా ఏదైనా తోట ఆదాం మొదలుకొని అప్పుడు వరకు జీవించిన ప్రతి వారు తవల సింహాసనం గడకి వెళ్ళాలి. గమనించాలి. దీని గురించి కూడా కొందరు తప్పుగా అనుకుంటారంటే, తవల సింహాసనం కూడా మనం ఎందుకు వెళ్ళాలా, పెళ్లి కుమార్తె అయిన తర్వాత, భార్య అయిన తర్వాత మనకెందుకు తీర్పు అని తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా మీరు అర్థం చేసుకోకండి. తవల సింహాసనం 2 విధమైన తీర్పు ఇస్తుంది. ఒకటి, తప్పు చేసిన వాళ్ళకి న్యాయ తీర్పు. రెండోది, యేసు క్రీస్తు గురించి జీవించిన వారికి బహుమానం ఇస్తుంది. గమనించాలి. మనం ఎందుకు వెళుతున్నామంటే బహుమానం పొందడానికి, అన్యులు ఎందుకు వస్తున్నారంటే తీర్పు పొందడానికి అని వాక్యం చెలవిస్తున్నది. ఈ విషయంలో తవల సింహాసన న్యాయ తీర్పులు అందరు ఎత్తబడిన తర్వాత, లోకంలో 1000 ఏళ్ల పరిపాలన ముగింపుకు వచ్చిన తర్వాత, లోక సంబంధమైన నీతిమంతులు, అనీతిమంతులు అనగా 3వ పునరుద్ధానంలో 2 వరుసలు ఉన్నది. అది లోక సంబంధమైన అనీతిమంతులు, నీతిమంతులు పునరుద్ధానం చెంది వారు కూడా తవల సింహాసనం దగ్గరికి వస్తారని వాక్యం చెలవిస్తుంది. వాక్యం ప్రకారం చదవండి. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46